మీలో ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ, మంచి అవగాహన ఉన్నవాళ్ళు కానీ, బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ వీడియో చూసిన తర్వాత నాకున్నటువంటి ఒక ప్రశ్న, లేకుంటే అనుమానం, లేకుంటే నాకు తెలియనితనానికి మీరు కాసింత ఏమైనా సమాధానం చెప్పడమో, లేకుంటే నాకు తెలియనితనాన్ని తెలియజెప్పే ప్రయత్నమో చేయండి అబ్బా. ఎందుకంటే మొన్న ఒక ఛానల్ మీద ఆ ఛానల్ పిచ్చి పిచ్చి జుగుప్సాకరమైనటువంటి కథనాలు కేటీఆర్ గారి మీద ప్రసారం చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళారు. బీఆర్ఎస్ వాళ్ళు మనం చూసాం విజువల్స్, పెద్ద పెద్ద పూలకుండీలు ఎత్తుకొని కార్లు పాల్గొట్టారు, అటాక్ చేశారు. మనుషుల మీద కదా, ఆఫీస్ మీద అటాక్ చేశారు. సరే, బీఆర్ఎస్ అది నిరసన మాత్రమే, మేము అటాక్ చేస్తే మరో విధంగా ఉంటుంది అన్నది. బట్ అటాక్ అయితే కనిపించే విజువల్స్ అవన్నీ. సో దీనికి బాధ్యులుగా బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్, బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ను, తనతో పాటు ఒక 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసుతో పాటు 9 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఏం పెట్టారు? హత్యాయత్నం కేసుతో పాటు మరో 9 సెక్షన్ల కింద కేసు అయితే ఫైల్ చేశారు. బీఆర్ఎస్ భవన్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. బీఆర్ఎస్ భవన్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నాంపల్లి క్రిమినల్ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. చేసి రిమాండ్ అడిగారు. తర్వాత కస్టడీ కావాలి అని చెప్పి కూడా అట్ ద సేమ్ టైం పిటిషన్ కూడా వేసినట్టున్నారు పోలీసులు, హత్యాయత్నం కేసు పెట్టి. బీఆర్ఎస్ న్యాయవాదులు ఒక జుగుప్సాకరం, సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తే దానికి నిరసన వ్యక్తం చేశారు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా. దానికి పోలీసులు కక్షగట్టి కావాలనే హత్యాయత్నం కేసులు పెట్టారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వినిపించారు. ఫైనల్గా జడ్జి గారు దీన్ని ఒక ప్రొటెస్ట్గానే భావించి హత్యాయత్నం లాంటి సీరియస్ సెక్షన్లు ఉన్నా కూడా వాళ్ళకి రిమాండ్ ఇవ్వలేరు. మీరు విచారణ చేసుకోండి, వాళ్ళు సహకరిస్తారు కదా, మరి వాళ్ళని ఎందుకు రిమాండ్ ఇవ్వాలి అని చెప్పి బెయిల్ ఇచ్చేసారు. రిమాండ్ తిరస్కరించారు. అసలు రిమాండే తిరస్కరించారు, కస్టడీ పిటిషన్ కదా చెత్తబట్టలో పడేది. రిమాండ్ ఇవ్వలేదంటున్నా. హత్యాయత్నంతో పాటు 9 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. సీన్ కట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి, చాలా ఎగ్జామ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నెలలు బయటకు రావట్లే. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన డిబేట్ నిర్వహించారు. ఆ ప్యానెల్లో లిస్ట్ ఏదో ఒక మాటలే, ఒక పదం ఏదో ఒక మాట అన్నారట. దానికి కొమ్మినేని అరెస్ట్ చేశారు. ఎస్సీ అట్రాసిటీ కేసులు అన్నారు. ఆ సెక్షన్లు మేజిస్ట్రేట్ తీసేశారు. సరే, మళ్ళీ రిమాండ్ ఎందుకు ఇచ్చారు అంటే ఏంటి, అంటే కారణం ఏంటి, ఎక్కడ తేడా కొట్టి ఉంటుంది? ఇప్పుడు పోసాని కృష్ణమల్లి గారు ఆయన మాట్లాడారు అంతే. ఆయన మాటల వల్ల 10 మంది అటు ఇటు కొట్టుకొని ఏం జరగలే. ఆయన ఎందుకు మరి అన్ని నెలలు, అన్ని సెక్షన్లు, అన్ని కేసులు తిప్పారు? ఏ ఒక్కరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తిట్టారన్న వాళ్ళకు కూడా ఎందుకు అసలు వరుస పెట్టి రిమాండ్లే, ఎందుకు బెయిల్ రావడం లేదు? అంటే కారణం ఏమై ఉంటుంది? సరే, పోలీసులు అనుకుంటే వాళ్ళే చెబుతూ ఉన్నారు పాలకులు మాది రెడ్ బుక్ ప్రకారం పాలన అని. పోలీసులు పాలకుల ప్రాపగండా కోసం పనిచేస్తున్నారని చెప్పి అనుకుందాం. రెడ్ బుక్ ప్రకారమే కేసులు పెడుతున్నారు, సెక్షన్లు పెడుతున్నారు అనుకుందాం. పాపం పోలీసులు 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఏదో 4 ప్రమోషన్లు కొట్టుకోవాలి, వాళ్ళ ఆశ ఏదో వాళ్ళకు ఉంటుంది, పోనీయండి. మరి జ్యుడిషియరీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారమే కదా పనిచేస్తారు. ఆ కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వేరు ఏం లేదు కదా. నేను ఎక్కడ తేడా కొట్టింది? ఈ ప్రాబ్లం ఏంటి? హత్యాయత్నంతో పాటు 9 సెక్షన్లు పెట్టిన వాళ్లకు హైదరాబాదులో మేజిస్ట్రేట్ బెయిల్ ఎలా ఇచ్చారు? సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టారు అని చెప్పి ఇక్కడ అరెస్టులు చేసినా, లేకుంటే అసలు ఏమీ సంబంధం లేకుండా అరెస్ట్ చేసినా రిమాండ్లు ఇచ్చేసి ఎట్లా నెల రోజులు జైల్లో పెడుతున్నారు? ఏంటి అసలు? అంటే నాకు తెలియనితనాన్ని మీలో ఎవరైనా కనుక తెలిసిన వాళ్ళు ఉంటే క్లియర్ చేయండి. ఇంకెవరన్నా మీరు ఎవరన్నా కనుక పెద్దవాళ్ళు, లీగల్ ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మీకు అసలు సమయాన్ని వెచ్చించి చెప్పండి అబ్బా. అంటే ఐ వాంట్ టు నో, తెలుసుకుందాం. నేను తెలుసుకుంటే ఇంకో 10 మందికి చెప్తానని నా బాధ అంతే. అంటే తేడా ఏంటో చెప్తానని. ఆంధ్రప్రదేశ్లో ఇట్లంట, తెలంగాణలో ఇట్లంట అని చెప్పి లీగల్ డిఫరెన్సెస్ ఉంటే చెప్పండి. సీరియస్లీ మాస్కి నిజంగానే ఏం తేడా అని తెలుసుకోవాలి కదా.